హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కామేశ్వర్ని. ఈరోజు నేను ఒక ఫ్లవర్ వైజ్ లాంటిది ఇంకో రకంగా కూడా ఉపయోగపడే లాంటిది నేను తయారు చేశాను. అదేంటో మీకు ఎలా చేశాను ఏంటి చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. నేను సరదాగా చేశాను, కానీ చాలా బాగున్నాయి. చూడండి, చూపిస్తాను. ఇవి మట్టి గ్లాసులు. చూడండి, కనిపిస్తుందా? ఇదిగో మంచినీళ్ళవి మట్టి గ్లాసులు, ఇవి అడుగువి. ఈ పైవి టీ గ్లాసులు అనమాట. ఇవి మట్టి గ్లాసులేనండి. ఓకే, ఇలాగ మంచినీళ్ళ గ్లాసులు 2, టీ గ్లాసులు 2 తీసుకొని వీటికి నా దగ్గర కలర్స్ ఉన్నాయన్నమాట. కలర్స్ ఏవైనా మీ ఇష్టం అనమాట, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత నా దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయన్నమాట. ఇలాగ కుందన్స్ పెట్టి వీటికి కలర్స్ వేసిన తర్వాత ఈ కుందన్స్ అంటించాను. చూడండి, ఇదిగో ఇలా వచ్చిందనమాట. కొంచెం గమ్ము, ఫెవిక్విక్ గమ్ము, 10 రూపాయల గమ్ము ఉంటుంది కదండి, ఆ గమ్ము అయితే చాలు. మరీ పెద్ద కాస్ట్లీ పెట్టవసరం లేదు. అయితే వీటికి ఈ పూసలు ఉన్నాయి కదండి, ఈ పూసలు చక్కగా దండ కట్టేసి ఇలా పైనుంచి ఇలా వేసాను. కరెక్ట్గా అలా సరిపోయింది. కొంచెం కదలకుండా చిన్న గమ్ము అంటించాను అనమాట. అది ఇది అడుగుదేమో సారీ అంచు కొంచెం ఉండిపోయింది, మిగిలింది పెట్టగా. అదేమో అంచు ఇలాగా దీనికి పెట్టానమాట. విడిగా వస్తుందిలేండి, అది బాగుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను. ఓకే, అయితే దీన్ని ఎలాగ మనం యూస్ చేసుకోవచ్చో మీకు చెప్తాను చూడండి. అయితే ఇలాగా ఫ్లవర్ వైజ్ పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గర ఏవైనా ప్లాస్టిక్ పువ్వులు కానీ మొక్కలు కానీ ఏమైనా ఉంటే అవి ఓన్లీ ట్రీస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా ఊలుతో అల్లినవి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఊలుతో అల్లినవి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్లవర్ వైజ్లా ఉంటుంది. ఇలా ఎక్కువ పెట్టుకుంటే ఇదిగోండి చూపిస్తున్నాను కదా. ఇలా ఫ్లవర్ వైజ్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. నేను ఇంకా తేవాలి, మీకు చూపిస్తున్నాను. ఇలాగా పెట్టుకోవచ్చు రెండిట్లోనూ. నేను 2 చేశాను. ఇలా అన్నమాట, ఫ్లవర్ వైజ్లా పెట్టుకోవచ్చు. లేకపోతే మనం దేవుడి దగ్గర ఇలాగా పండగల నాడు అలాంటప్పుడు దీపావళి స్టాండు దేవుడి దగ్గర ఇలా ప్రమిదలు పెట్టుకొని దీపం పెట్టుకున్నాం అనుకోండి, ఎత్తుగా ఉంటుంది. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో? ఇలా దీపాలు పెట్టుకోవడానికి మనం పెద్దవాళ్ళు ఎవరైనా కింద కూర్చోలేకపోయినా స్టూల్ మీద కూర్చున్నా కొంచెం అందుతుందన్నమాట, అందడానికి. ఇలాగ దీపాలు స్టాండ్లా కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి ఇవి ఎలా ఉందంటే, ఇవి పెడితే బొమ్మలాగా ఉంది, ప్లస్ స్టాండ్ లాగా ఉంది. ఎలాగైనా వినియోగించుకోవచ్చు అనమాట. దసరాల్లో వాటిలో దేవుడి దగ్గర పండగలప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలాగ పెట్టుకోవచ్చు, ఫ్లవర్ వేస్లా కూడా పెట్టుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. అది నాకైతే ఐడియా వచ్చింది. సరే ఉన్నాయి కదా అని చెప్పి నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.